చాలు शन्न इंद्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे प्रत्यक्षं ब्रह्म वदिष्यामि कृतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु अवतु भक्तारमवतु अवतु माम् अवतु भक्तारः ओम शांति 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 सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति 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 वेंकटेशो वासुदेवो प्रद्युम्नो विक्रम संकर्षणादिदेव जनार्दनपद्मनाभो वेंकटाचलवासना श्रुतिगणता जगन्नाथो माधवो भक्तवत्सलः गोविंदो गोपदे कृष्ण केशवो गणध्वज वराहो वामन शैव नारायणो श्रीधर पुंडरीकाक्षो सर्वदेवस्तुतो हरे श्रीधर सिंहो महासिंहो सूत्राकार पुरातन अवाराधो महीभक्ता भूधर पुरुषोत्तम जोड़पुत्र क्लेशालो ब्रह्मादीनां वरप्रदः श्रीनिः सर्वभूतानां भयकृद्भयनाशनः श्रीराम रामचन्द्रस्य भूपन्दैकमूलकः भूतावासो गिरावासो श्रीनिवास श्रीयपदे अच्युतानन्द गोविन्दो विष्णु वेङ्कटनायक सर्वदेवैकशरणं सर्वदेवैकदैवतं समस्त देववचं सर्वदेवैकनामे इदं कीर्तनं यस्यात् पापं दशने विद्यते अजद्वारेवरे घोरे संग्रामे संकटे भूतसर्वविचाचारे वैर्नास्ति कदाचन पुत्रोलपदे पुत्राणान्यन्तनादनान् भवेत् भगवान् शरीरो रावद्धो मुक्षैकबन्धनात् यद्यद्विश्वसमं लोके ततः प्राप्तेन संशयः ऐश्वर्यं राजसन्मानः भक्तिफलप्रदः सर्वो भूतैकसोपानः सर्वोत्कर्षनाशनं कुबेराय वैश्रवणाय महाराजाय नमः यो वैदां ब्रह्मणो वेदामृतेनामृतामुदे तस्मै ब्रह्मचक्रमाष्टेत्यं प्रयान्तो संतान संपत् परिशुद्ध भक्तिर्विज्ञान वाक्येश्वर शय्यार विश्रामन्तुनः ईशानं वार्यानं जयन्ति दर्शनीनां गोश्चाद्रिविपाटनादिगौरवृत्तेकवज्रायुधाः श्रीमत्कण्ठीरवास्य प्रदतशनकराधारिताराधिदूरा प्रवितत मनसा भाविता परिपादै
లక్ష్మీకాంత సమంతదో నిగలయన్నైవేశం పశ్చామ్యుత్తమవస్తు దూరతరదోపాస్తం రసో యోష్టమః యద్రోజోత్తర దక్షిణేత్రకుడిలప్రాంతోత్తిలాగ్నిపురత్ ఖద్యోతోపమ విష్ణులింగవచన బ్రహ్మేణ చక్రోత్కరః మాతర్మే మాతరిష్యన్ పితరదురో భ్రాతరిష్టాప్తబంధో స్వామిన్ సమాంతరాత్మం నజరజరైతజ్జనూర్త్యామయానన్ గోవిందే దేహి భక్తిం భవతి చ భగతన్ మూర్ఛితాన్ నిర్నమిత్యాన్ నిర్వ్యాజాన్ నిశ్చలాన్ సద్గుణవ్రతీం శాశ్వతీం వాసుదేవ. ఓం స్వాదిష్ట యావరిష్ట యామవస్పదోమరాయ ఇంద్రాయ యమోగావేశవః రక్షోః విశ్వదర్శనే రవియాన్మయోదం నాహతస్తమాదానద పరిబోధాదానో భవం విష్ణోరుద్రహంతామః పరిశరాదోః భగోనాం అభ్యర్షమానాం దేవానాం ఈదిమం దాస అభివాజా పురస్త్రవాః త్వామచ్చాః చరామసీదతి రత్నో దివే దివే ఇందోత్వేన ఆశదాః పునాదీతే పరిష్కృతం సోమం సూర్యస్వదితా ద్వారేణ దశ్వాదావనః తమేమన్యే సమర్యః. ఓం నారాయణాయ వాసుదేవాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ వారు ఉత్తర్వులు జారీ చేసి ఉన్నందున ఈరోజు ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతున్నది. ఈ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ఆదోని శాసనసభ్యులు గారైనటువంటి గౌరవనీయులైన పార్సార్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆయన పర్మిషన్తో ఈ ధర్మకర్తల ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. అను నన్ను శ్రీ వెంగళాపురం ఆంజనేయ స్వామి దేవాలయమునకు ధర్మకర్తగా నియమించిన కాలమున నేను నా శక్తి సామర్థ్యములు వినియోగించి విశ్వాసపూర్వకముగా విచక్షణ జ్ఞానముతో నిర్భయుడనై దేవాలయ అభివృద్ధి దృక్పథంగా నుంచుకొని ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ హిందూ దేవాలయ సంస్థల విధులను గూర్చిన చట్టం 1987వ సంవత్సరము చట్టం ప్రకారము దానికి సంబంధించిన నియమములను అనుసరించి ప్రవర్తించగల వాడనని దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. నెక్స్ట్ ఇంకోటి, ధర్మకర్తగా నాకు తెలిసిన లేక తెలియబడిన రహస్య విషయములు ఏదేని గాని నా ధర్మకర్త బాధ్యతను సక్రమముగా నిర్వహించుటకు ఏ వ్యక్తికైనా లేదా వ్యక్తులకు గాని సమక్షమున గాని పరోక్షమున గాని తెలపక రహస్యముగా నుంచుదునని ఇందు మూలముగా దేవుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. ఈ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం చేయనది. ఇందులో ఒక వ్యక్తిని మీరు బలపరిస్తే ఆయనని చైర్మన్ గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఎవరో పేరు చెప్పండి. శ్రీధర్ గారు, పాడేగల శ్రీధర్ గారు. మీ పేరు? దుర్గా ప్రసాద్ సర్కారి. దుర్గా ప్రసాద్ గారు శ్రీ శ్రీధర్ గారిని ఈ దేవాలయం ధర్మకర్తల చైర్మన్ గా ప్రపోజ్ చేస్తున్నాడు కాబట్టి ఆయనని ఈ దేవాలయంకు చైర్మన్ గా డిక్లేర్ చేయడమైనది.
జై భీమ్షన్. హత్వాసనో వ్యాత్ గురు రాఘవేంద్ర. శ్రీకాంత్ అన్నా, ఓ శ్రీకాంత్ అన్నా, ఈరోజు ఒక శుభ సందర్భం. వెంగళాపురం ఆంజనేయ స్వామి దేవస్థానానికి సంబంధించిన పాలక మండలిని కూటమి ప్రభుత్వం నియమించింది. పాడేగల్ శ్రీధర్ గారి అధ్యక్షతన మిగిలిన సభ్యులందరూ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆదోనిలో చాలా పవిత్రమైన, అత్యంత వైభవమైన, చరిత్ర కలిగిన దేవస్థానం ఇది. 600 సంవత్సరాలకు పైన చరిత్ర ఉన్నటువంటి ఈ వెంగళాపురం ఆంజనేయ స్వామి అంటే ఆదోనిలోనే కాదు, కర్నూలు జిల్లాలో కాదు, పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ దైవ దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఆదోనిలో ఎవరికి పెళ్లి జరిగినా తిరుగు పెళ్లి అంటారు. అంటే ఊరేగించే సందర్భంలో ఇక్కడ వచ్చి ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకొని ఇక్కడి నుంచే ఊరేగింపు బయలుదేరే ఆచారం ఆదోనిలో ఉంది. ఇంత మహత్తరమైనటువంటి, ప్రతిష్ట కలిగినటువంటి, వైభవమైనటువంటి దేవాలయాన్ని తిరిగి పునర్వైభవం తేవాలి, దీన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో దీనికి పాలక మండలిని అందరితో నియమించడం జరిగింది. ఈరోజు అధ్యక్షులుగా పాడేగల్ శ్రీధర్ గారు ఉన్నారు. అలాగే డైరెక్టర్లుగా భీమసేనారావు గారు, వెంకటేష్ గారు, రాఘవేంద్ర గారు, దుర్గా ప్రసాద్ గారు, ప్రియాంక గారు, జయమ్మ గారు, రామలక్ష్మి గారు, అలాగే ఎక్స్ అఫిషియో మెంబర్ స్వామివారు శ్రీకాంత్ వారు కూడా ఇందులో ఉన్నారు. వీళ్ళందరి నాయకత్వంలో తప్పనిసరిగా ఈ దేవాలయం ఇంతింతగా పెరిగి మరింత గొప్పగా తయారవుతుందని నమ్ముతా ఉన్నాను.
దేవుడి ఆశీస్సులతో ఆదోని ప్రజలందరూ, కర్నూలు జిల్లా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో ఉండగలరని దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాను. నమస్కారం. సంతోషం. తెలుసు నాకు. అరే ఇంటికి వచ్చాను కదా ఇంకో మీ పాప ఎక్కడ ఉంది ఇప్పుడు? బెంగళూరులో ఉందా? ఈరోజు పిలిపించాల్సిందే, ఈరోజు పిలిపించాల్సిందే. ఫిజియోథెరపీ చేయొచ్చు. ఓకే. లేకపోతే వస్తాను. శివ మాట్లాడేది కూడా. జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఈ గుడి కోసం చాలా కష్టపడారు, అంటే డెవలప్మెంట్ కోసం. మేము చెప్పాల్సిన పరిస్థితి